నాటక పరిసమాప్తి మీరందరూ తేలిపోవాలి. ఏమవ్వాలి? తేలిపోవాలి అంటే సద్గురువు యొక్క నామంలో మునిగిపోవాలి, సంసారంలో తేలిపోవాలి. ఆ స్థితిని పొందాలి అని వారు ఆశీర్వదించారు. వారికి మనస్ఫూర్తిగా ఇప్పుడు ప్రకాశానంద స్వామి వారు ఒక 5 నిమిషాలు వారు ఆశీర్వచనం అందిస్తారు. గురవే సర్వలోకానాం శ్రీదక్షిణామూర్తయే నమః. ఓం నమః శివాయ. సమస్యలు ఎవరికి లేవు చెప్పండి. ప్రతి మనిషికి సమస్యలు. సమాధానము స్వామికి మాత్రమే సమాధానం. సమస్యలు ఉంటాయంటారా? పట్లు మారి చేస్తే సమస్యలు ఉంటాయంటారా? సమస్యలు అందరూ ఉంటాయి. అయితే ఒక సంసారి ఒక సాధకుడికి తేడా ఏమిటి? మనమందరం సాధకులు అనుకుంటాం. సాధకులు అంటే మనకి ఏంటి? కొమ్ములు వచ్చినాయా ఏంటి? మన సాధకులు ఎందుకు? మిగతా వాళ్ళకి సంసారి ఎందుకు అనొచ్చు? ఎందుకంటే తేడా ఏంటంటే సమస్య బయట ఉంది, సమాధానం కూడా బయటే ఉంది. అసలు సమస్య వచ్చినట్టు స్వామి చూసారా? ఆ కొండ పైన చేమ నడుస్తుంది. ఆకాశపడి ఎంత దూరం కొండ మౌంటైన్, ఆ కొండ పైన చేమ నడుస్తుంది. నీకు నాకు కలుసు చూసారు. నాకు ఆశలు లాభం ఉన్నది. అసలు ఎందుకు తీసుకుని చేమ చూసుకోండి. అతను గ్లాస్ మీద చేమ నడుస్తుంది. అర్థమైందా? చేమ నడుస్తు అంటున్నాడు, కొండ పైన చేమ నడుస్తుంది. అట్లా మనం కూడా దుఃఖం ఎందుకంటే దుఃఖం ఏదో అక్కడ దోషం, నాకు దోషం, వస్తు దోషం, అండర్స్టాండింగ్ దోషం ఉంది. కాబట్టి ఏమి మార్చడానికి అన్ని మార్చేస్తాం. ఈరోజు ద్వారం ఉంది కాబట్టి దుఃఖం అనేది కాబట్టి ద్వారం మార్చేసాడు. డోర్లు మార్చేస్తాం, స్వీట్ అయిపోయింది కాబట్టి తీసుకున్నాం, డాక్యుమెంట్స్ మార్చేస్తాం, కలర్ మార్చేస్తాం, జనాలు పేర్లు కూడా మార్చుకుంటున్నారు. దేశ విదేశాల్లో భార్య భర్తలు మార్చుకుంటున్నారు. కానీ సమస్య ఉంటారే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు అతను చూస్తాను కొడుకు చదివిపోయిందనుకోండి, అతను చూడాల్సింది నో ప్రాబ్లం. కానీ అతను చూసి కరెక్షన్ చేసుకోవాలా? నేను ముఖం మీద చేసుకోవాలి తప్ప నేను అతను కరెక్టర్ పూజ అతని పైన కరెక్షన్ చేసుకుంటే అది సొల్యూషన్ అవుతుందా? నేను అదే చేసుకుంటాను. జీవితంలో సమాధానము భార్య అంటే భర్త నుంచి భర్తకి భర్త మార్చుకోవాలి. భర్త చరిత్రము మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ భర్త ఏం చేస్తున్నా భార్య గుణాలు మారుస్తారంట. తల్లిదండ్రులు కలిసి పిల్లల్ని మారుస్తాను. ఒకరికొకరు మార్చులు మేము ఉన్నాం తప్ప నేను మారుతానని నేనంటే ఏంటి? నా విచార పద్ధతి మారుతానని నేను అనుకోలేదు. ఎప్పుడు వరకు మేము సాధకులే కాదు. ప్రయాణం ఎప్పుడు అంటామండి? కుంభమేళాకి ప్రయాణం చేసినప్పుడు కుంభమేళా వరకు వెళ్ళి ట్రైన్లో కూర్చుంటే అప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. లేకపోతే ఏమవుతుంది? ఏదో నడు కూర్చుంటే ప్రయాణం అవుతుందా? అలాగా సమాధానం అయిపోతుంది. నేను ఆ వైపు ప్రయాణం చేసి ఏదో వైపు ప్రయాణం చేస్తుంటే అసలు ఒక వైపు సాధకులే అవ్వాలి. కాబట్టి మీరు ఎదుగుతున్నారేంటి నేను తెలుసుకున్నాను. పర్మనెంట్ సొల్యూషన్, అబ్సల్యూట్ సొల్యూషన్ ఎదుగుతున్నారు. కానీ ఎక్కడ? ఇంద్రియాల్లో, మనుషుల్లో, సంసారంలో, శరీరంలో మేము సమాధానం ఎదిగితే అది ఎప్పుడు కుదరడం లేదు. కాబట్టి ఉపనిషత్తు ఏమంటుంది? మీరు పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ ఉంది అంటే బ్రహ్మవి ఆత్మోతి పరం
తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనీతం గుహాయాం పరమే వ్యోమన్ స్వప్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపస్థితేతి. అశ్నుతే సర్వాన్ కామాన్, ఒక్కొక్క కోరిక లేదు, అన్ని కోరికలు ఎట్టే స్ట్రోక్ మీరు తీర్చగలరు. అలాగా బ్రహ్మవిత్ అవుతూ మాత్రమే, బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, పర్మనెంట్ సొల్యూషన్ బ్రహ్మవిత్కే తెలుస్తుంది. ఎందుకు అంటే మీరు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మీరు పరమేశ్వరుడు అయిపోతారు. పరమేశ్వరుడు తెలిసింది వాడు పరమేశ్వరుడు గురించి తేడా ఉండడు. మరి మీరు పరమేశ్వరులో మారిపోతే మరి మీకు సమస్య ఉంటుందా, ఈ కోరిక ఉంటుందా? అది ఒకటే చేయడం లేదు, మీరు అన్నీ చేసుకుంటాం. నేను బ్రహ్మవిత కావాలంటే దీన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ప్రమాణ విచారం చేయాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, జ్ఞాతం ఇచ్చ అంటారు, ఇచ్చ లేదు, విచార కర్తవ్య. ఎప్పుడు వరకు మనం విచారం చేయము, కర్మలు చేస్తున్నాం, లౌకిక కర్మలు శాస్త్రీయ కర్మలు చేస్తున్నాం తప్ప ఎప్పుడు వరకు మనం ఆత్మ విచారము బ్రహ్మ విచారణము చేయము, శాస్త్ర విచారణం చేయము, అప్పుడు వరకు మన విచార పద్ధతి మారదు, అవిచారములు ఉంటుంది, అప్పుడు వరకు మన సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? విచార చేయడము నేర్చుకోవాలి. అలాగ చేయాలి. విచారం చేస్తున్నామా లేదా? చేస్తున్నాము, దాని పద్ధతి లేక చేస్తున్నాము. పద్ధతి మనకి ఎవరు చెప్తారు? గురులు, శాస్త్రం. ఒక దీపం దగ్గరికి వెళ్ళి మీరు దీపం పెట్టుకున్నారు, మీ దీపంలో వెలుగు రాలేదంటే ఎందుకు రాలేదు అంటే ఆ ఫ్లేమ్కి మీరు టచ్ చేసినారా లేదా అంటే లేదండి అంటే వస్తుందా? ఎలుగు వస్తుందా? అలాగా మీరు గురు సన్నిధ్యం చేసినారంటే 20 సంవత్సరాల గురు సేవ కాబట్టి అమ్మగారు సన్నిధ్యంలో ఉన్నారు, కానీ శరీరమే సన్నిధ్యం, అమ్మగారు లేదు, గురుగారు ఎవరు శరీరం లేదు కదా. ఆ జ్ఞానం పట్టుకుంటే అస్సలు మనం గురు సన్నిధ్యానికి వెళ్ళినాము, అస్సలు ప్రయాణము స్టార్ట్ అవుంది అనుకోవాల్సిందే. కాబట్టి మళ్ళా ఇట్లాంటి కార్యక్రమాలు అస్సల్లో ఇట్లాంటి జ్ఞాన సంస్పర్శము గురు నుంచే, ఇవన్నీ నిమిత్త మాత్రం. కానీ గురువుల దగ్గర గురువులు ఎంత ప్రయాణం మన గురు నుంచి అన్నీ చేస్తుంటారు. ఏమో మేము 10 మాటలు వింటే మనం వాళ్ళది ఒక మాట వింటామో అనుకుంటారు, కానీ మనం ఏం చేస్తుంటామంటే మన మాటలు గురువులకు మనం మార్చేస్తుంటాం తప్ప గురువులు మార్చిన విధానం మనం మారకపోతే గురువుల సమయం ఎంత మేము నష్ట చేస్తుంటాం. కాబట్టి గురువుల కృప అంటే గురువులకు నచ్చింది లేట, వాళ్ళు ఇష్టములు మనం ఇష్టము మార్చేస్తే మేము కృతార్థులు అయిపోతాము. నా తెలుగు వచ్చే రాత్రి తెలుగులో ఏదో 2 మాటలు చెప్పిన ప్రయత్నించిన. ఓం శాంతి శాంతి శాంతి. పూజ్య స్వామీజీ సరళంగా చక్కగా భగవంతుడి యొక్క తత్వాన్ని అందించారు. ఇంకా మనం భోజనం అంతా అయిపోయాక ఇట్లా కూర్చుకుంటాం, లాస్ట్ ముద్ద చాలా రుచిగా ఉంటుంది అనుకుంటాం. అట్లాగా అమ్మ ఇప్పుడు ఆ లాస్ట్ ముద్ద పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆ ముద్దకు ముందు కాస్త మంచినీళ్ళు తాగాలి కదా, కాబట్టి ఒక్క మాట చెప్పి నేను వదిలిపెట్టేస్తాను. ఒక గురువు గారి దగ్గర 4 శిష్యులు ఉన్నారు. వారు 4 పిలిచాడండి గురువుగారు. ఒరే నాకు బాగా తలనొప్పి వస్తుంది, అందుచేత ఒకరు ఒక ఉపాయం చెప్పారు. ఏంటి గురువు గారు అన్నారు. ఏమి లేదు, కాకి దంతాన్ని తీసుకొచ్చి అరగదీసి తలకి పొట్టేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది అన్నారు. అందుచేత మీరు 4 ప్రయత్నం చేసి 4 దిక్కులకి వెళ్ళి కాకి దంతాన్ని తీసుకురండి. అంతా తిరిగారండి పాపం వాళ్ళందరూ. ఎంత దూరం తిరిగినా ఎన్ని కాకులను పట్టుకున్నా ఏం లేదు, దంతాలు ఉంటాయండి కాకి? ఉండవు. కాబట్టి తిరిగారు వచ్చేసారండి గురువుగారి దగ్గరికి. అయ్యా కాకిలన్నీ చూసాం, కాకులన్నింటినీ చూస్తే దంతం అనేది ఒక్కట్లేదు. అప్పుడు గురువుగారు చెప్పారు, అరే కాకి దంతం ఎట్లా లేదో లోకంలో సుఖం అట్లా లేదురా. కాకి దంతం ఎట్లా లేదో లోకంలో సుఖం అట్లాంటిది లేదు. ఎందుకు ఎతుకుతారు? ఎతకవలసిన చోట ఎతుకు. రామతీర్థ స్వామి ఒకటి అంటారండి. ఒక ఆమె ఒక పావడ లేకపోతే సూది పడేసుకుంటే ఆమె వెతుకుందని కనిపించలేదు. సాయంకాలం వీధి దీపాలన్నీ వెలిగించారండి. వెలిగిస్తే ఆ దీపం క్రిందకు వచ్చి అది వెలిగే దీపం దగ్గరికి వచ్చి వెతుకుతుందట.
ఎదుగుతుంటే అప్పుడు ఒక ఆయన వచ్చాడు, అమ్మ ఏమిటమ్మా ఎదుగుతున్నావు అంటే సూదిని ఎక్కడ పోగొట్టుకున్నావు? ఇంట్లో పోగొట్టుకున్నా. మరి ఇంట్లో పోగొట్టుకుంటే ఇక్కడ వెతికితే దొరుకుతుందా? ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ వెతకాలి. అట్లాగే అంటే మనకి బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య. మీరు అంతరంలో పోగొట్టుకున్నారు కాబట్టి, మర్చిపోయారు కాబట్టి ఇక్కడే వెతికినట్లయితే మీకు ఆ బ్రహ్మ పదార్థం లభ్యమవుతుంది. మీరు బ్రహ్మలు అయిపోతారు. చాలా పరమ ప్రశాంతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. స్వస్తి. ఇంతవరకు మహాత్ములందరి ప్రబోధములను మనం వినడం జరిగింది. వారందరి దివ్య చరణార విందములకు శిరస ప్రణమిల్లుతూ, అందులో పరమ పూజ్య పాదశ్రీ వాసుదేవానందగిరి స్వామివారు అయితే అస్సలు ఆరోగ్యం బాగోలా. గురుదేవులు మన కోసమని మళ్ళా వారికి కొంచెం శక్తినిచ్చి మళ్ళా ఇక్కడికి 15 రోజుల్లో పంపించారు. 20 రోజుల 15 రోజుల్లోనే ఇంకా ప్రతిధ్వనిస్తూ స్వామివారు ప్రచారాన్ని ఇంకా బాగా కొనసాగించారు. అవును. అలాగే మన వినిశ్చలానంద స్వామి వారు కూడా ఎక్కడో బృందావనంలో రామకృష్ణ మఠం వారిది పెద్ద హాస్పిటల్లో ఉండి అక్కడి నుంచే 2 సార్లు మాట్లాడారు. పాపం మాట్లాడితే ఫోన్ చేస్తే, కానీ ఆ టైంకి వస్తానమ్మా, నాకు తగ్గిపోతుంది, నేను వస్తాను. అంత దూరం నుంచి ప్రయాణం చేసి మన కోసమని, అదే గురుదేవుల కార్యక్రమం అని ఇంత దూరం రావడం జరిగింది. అందరూ కూడా మహాత్ములందరూ వారికి ఎన్నెన్నో ప్రోగ్రాంలు, ఎన్నెన్నో కార్యక్రమాల్లో కూడా మన కార్యక్రమానికి వచ్చి మనకి చక్కగా అందరికీ కూడా బోధన అందించినందుకు అందరి దివ్య చరణారంగములకు శిరస ప్రణమిల్లుతూ, ఇప్పుడు ఈ క్షణం ఎటువంటిది? మనందరం కూడా మొదలుపెట్టుకుని 12వ తారీఖు, ఇవాళ ఎన్నో తారీఖు అంటే ఎన్ని రోజులైంది? 5 రోజులైంది. సంగతి చెప్తారు ఇంట్రా. కొంచెం ఏంటి టైం చాలా అయిపోయిందని మమ్మల్ని వదలండి, వేడి కాకు తాగాల. 5 రోజుల కార్యక్రమం అయింది. అక్కడి నుంచి మేమేగా మాట్లాడేది, మీరేమన్నా మాట్లాడారా? ఏమన్నా కాస్త ఇది చెప్పడానికి కూడా నీరసం వస్తుందేంటి? అందుకని 5 రోజులైంది మన కార్యక్రమం మొదలుపెట్టుకుని. మహాత్ములు కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుని ఎన్ని రోజులైంది? మహాత్ముల కార్యక్రమాలు 3 రోజుల 4 రోజుల 3 రోజులు అనౌన్స్మెంట్ చేశాము, 4 రోజుల కార్యక్రమం జరిగింది. పాప అనుగ్రహించి ముందే వచ్చి మనకి వారి ఉపదేశాన్ని మనకి అనుగ్రహించారు. ఏంటి రోజులు ఎలా వెళ్ళిపోతున్నాయి? మనం ఎక్కడ కూర్చున్నాము అంటే ఏమంటున్నాను భయమా? రాత్రి అనుకున్న అమ్మవారి ఒళ్ళో కూర్చున్నామని కదా, అందుకని మనకి కాలం తెలియట్లా. అందుకని ఈ కాల ప్రవాహం అనేటువంటి ప్రవాహంలో మనం తెలియకుండా ముందుకెళ్తున్నామంటే ఆయుష్ పెరుగుతుందా, వెనకబడుతుందా? ఈ క్షణమే నీదనుకో, మరు క్షణమే లేదనుకో. ఈ క్షణమే నీదనుకో, మరు క్షణమే లేదనుకో. అవాంతరాలను సవాలు చేసి
మగతలో పడిన మానసమా నిదురించుకొదమ సింహమా మగతలో పడిన మానసమా నిదురించుకొదమ సింహమా ప్రాలు మాలుటకు కాలము కాలిని దులుగు చారు కవి తుల్చుకో ఏ ప్రాలు మాలుటకు కాలము కాలిని దులుగు చారు కవి తుల్చుకో ఉత్తిష్ఠత జాగృత ప్రాప్య వరాన్ని బోధత ఉత్తిష్ఠత జాగృత ప్రాప్య వరాన్ని బోధత Stop not in the glory Stop not in the glory కష్టాలే కలగని నష్టాలే మిగలని కష్టాలే కలగని నష్టాలే మిగలని ఇష్టంగా ఎదురొట్టిగాడుకొని నిజను వీడక సాగిపో ఇష్టంగా ఎదురొట్టిగాడుకొని నిజను వీడక సాగిపో మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు కదిలేని నిజం కాదని కదలని ఒక్కటి ఉన్నదని కదిలేని నిజం కాదని కదలని ఒక్కటి ఉన్నదని ఆ కదలని కదిలే వాడిని కదిలిస్తోందని గ్రహించు కదిలే వాడిని కదిలిస్తోందని మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకో మేలుకో తెలివి తెచ్చుకో గమ్యం వరకు దూసుకో మగతలో పడిన మానసమా నిదురించుకొదమ సింహమా మగతలో పడిన మానసమా నిదురించుకొదమ సింహమా రాలు మాలుటకు కాలము కాలిని దూరు చారు గడి తెలుసుకో ఏ రాలు మాలుటకు కాలని ఉద్దేశత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధన అన్నటువంటి విషయాన్ని వివేకానంద మహారాజ్ వారు చికాగోలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్ సభలో వారి ప్రజలు ఈ విధంగా మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఏం చేసాం అన్ని వదిలి చాలా ఆలోచించాలి వినాలని ఇక్కడికి వచ్చి అందరూ కొనుబాట్లు పడుతుంది ఇక్కడి నుంచి లేపుతున్నాం అనిపించుకోను వస్తుంది మానవుడికి పాపాలు ఈ నిద్ర ఇంకొక రోజు కాలం గడవగా ఎన్నో ఈ రోజు మరో క్షణము రేపు ఇలాంటి రేపు తర్వాత ఎప్పుడో ఏదో ఒక రేపు ఏదో ఒక రోజు